రైట్. ప్రాబ్లం చదవబడలేదు కదా, ప్రాబ్లం చదవబడలేదు. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ కానీ చెప్తాను. మళ్ళీ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ చెప్తాను చూడండి. డెబిట్ సైడ్ 1/1/2015 టు బ్యాలెన్స్ 1,50,710. టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 1,50,710. రైట్. మళ్ళీ దీన్ని మనము జూన్ 13th, 2015 బై క్యాష్ 5,500కి అమ్మడం జరిగింది. సో కాబట్టి బై క్యాష్ జూన్ 30 అంటే 6వ నెల 2015 బై బ్యాంక్ 5,500. అలాగే మనకు దాని అమ్మకంపై లాస్ రావడం జరిగింది. సో కాబట్టి దాన్ని లాస్ కాదు, సారీ, 883 ప్రాఫిట్. ఓకే రైట్. అలాగే లాస్ట్ ఈ అమ్మేసినటువంటి మిషనరీ కాస్ట్ మనము ఎంత అయితే 6,000 దాన్ని అమ్మామా, 6,000 దానికి అప్పటి వరకు డిప్రిసియేషన్ 2 years డిప్రిసియేషన్ అమ్మేశాం కాబట్టి ఆ 6,000 మిషనరీ 2 years డిప్రిసియేషన్, ఈ సంవత్సరం మనం అమ్మేటువంటి జూన్ వరకు అయినటువంటి డిప్రిసియేషన్ మనము ఇప్పుడు మామూలుగా మిషనరీ అకౌంట్ క్రియేట్ చేస్తాం. మనకు ఆల్రెడీ డిప్రిసియేషన్ 62,350 ఇచ్చున్నాడు. ఇది పోను రిమైనింగ్ మిషనరీ ఇది వచ్చేసి మనం 9,100 లెక్కేస్తున్నాం. ఇవన్నీ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ లో చూపిస్తాం. మనము అమ్మేసినటువంటి మిషనరీది మాత్రమే మనము ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ది క్రెడిట్ సైడ్ ఇప్పుడు ప్రజెంట్ మనం చూపించడం జరుగుతుంది. అర్థమైందా? రైట్. కాబట్టి బై బ్యాంక్ 5,500, అలాగే బై ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అంటే లాస్ట్ 2 years ది. ఫస్ట్ ఇయర్ కి 600, సెకండ్ ఇయర్ కి 540, రెండు కలిపి 1,140 మనము బై ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ అని రాసామా 1,140. అలాగే కరెంట్ ఇయర్ డిప్రిసియేషన్ వచ్చేసి బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 243. ఇవి 3 రాసాం. సో అర్థమైందా ఆడ వరకు? అలాగే మళ్ళీ మనము April 1st, 2015 మళ్ళీ 10,000కి బ్యాంక్ పర్చేజ్ చేస్తున్నాం. 2 బ్యాంక్ వేరొక మిషనరీని పర్చేజ్ చేసాం, అదొక 10,000. అలాగే ఇప్పుడు అమ్మేటువంటి 6,000 మిషనరీని 2.5 సంవత్సరంకి డిప్రిసియేషన్ పోను 5,500కి అమ్మినప్పుడు మనకు ప్రాఫిట్ 883 రావడం జరిగింది. సో కాబట్టి దీన్ని కూడా మనము మిషనరీ అకౌంట్ కి డెబిట్ చేసాం. టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 883. సో 7 వరకు మనకు అర్థమైంటే రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉందో చూడండి. 7 వరకు ఎందుకు డెబిట్లు? మిషనరీ అకౌంట్ లో వాడు ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చాడు, దాన్ని డెబిట్ చేశాము. అలాగే మళ్ళీ April 1వ తారీఖున 10,000కి పర్చేజ్ చేశాడు, 2 బ్యాంక్ అని రాశాము. ఓకేనా? 30వ తారీఖు అమ్మినటువంటి యంత్రాన్ని జూన్ 30, 2015 అమ్మినటువంటి యంత్రం మీద 883 రూపాయలు ప్రాఫిట్ రావడం జరిగింది. 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని రాశాము. ఓకేనా? రైట్. క్రెడిట్ సైడ్ మై బ్యాంక్ 5,500కి అమ్మాము. ఆ 5,500 అమ్మిన దానికి 2 years డిప్రిసియేషన్ బై ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ 1,140. అలాగే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఇప్పుడు వచ్చినటువంటి 6 months కి డిప్రిసియేషన్ 243. సో మనకు టోటల్ అకౌంట్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ టోటల్ చేస్తే డెబిట్ సైడ్ 1,61,593 వచ్చింది. 1,61,593. దీంట్లో నుంచి మనకు ఈ
మిషనరీని మనం అమ్మేసినటువంటి దాన్ని 5,500, లాస్ట్ 2 years డిప్రిషియేషన్ 1,140, 6 months డిప్రిషియేషన్ వచ్చేసి 243, లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ క్యారీ డౌన్ 1,54,710 వచ్చింది. ఇక్కడ వరకు మీకు అర్థమైందా? ఎవరికైనా డౌట్ ఉంటే అడిగితే నేను మళ్ళీ ఇప్పుడే చెప్తాను. మళ్ళీ నెక్స్ట్ మనము ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అకౌంట్ వేయాలి. దీంట్లో ఏదైనా మీకు ఎక్కడైనా డౌట్ ఉంటే నేను క్లారిఫికేషన్ చేస్తాను. ఏదైనా ఉంటే అడగండి. ఏది ఎలా వచ్చిందని ఫిగర్ కానీ లేకపోతే ఎందుకు అలా చేశామనేది కానీ డౌట్ ఉంటే నేను మీకు చెప్తాను. హలో, ఎవరు అడగాలి? ఎందుకంటే కొద్ది గొప్ప అర్థమైనోడికే డౌట్ వస్తుంది, అడగచ్చు. పూర్తిగా అర్థం కానోడు అడగడం ఎందుకు లేని పూర్తిగా వదిలేస్తాడు. ఎందుకు అడగటము అని. మీకు అర్థమై ఉంటే క్లారిటీ, పూర్తిగా క్లారిటీ వచ్చుంటే నో ప్రాబ్లం. సార్ 1st April 2015 లో ఒక మిషన్ పర్చేస్ చేసినారు కదా సార్, 10,000, దానికి డిప్రిషియేషన్ 750 ఎందుకు తీసుకోరు? దాని డిప్రిషియేషన్, మొత్తం డిప్రిషియేషన్ మనం ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో చూపిస్తాము. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో చూపిస్తాం. హలో, 1 year కి 600, మళ్ళీ 2nd year కి 540 మాత్రమే చూపిస్తాం సార్. నేను చెప్పేది నీకు టోటల్ డిప్రిషియేషన్ మనకి ఎంత ఉంది? ప్లాంట్ అండ్ మిషనరీ మీద 62,350 ఉంది. మనం ఈసారి మనము వర్క్ నోట్ 1 లో డిప్రిషియేషన్ మనకు ఉండేటువంటి మిషనరీ కాస్ట్ అమ్మేసిన దానికి డిప్రిషియేషన్ పోను రెండు తీసేస్తే 83,500 మీద 10% 8,350 ప్లస్ అప్పుడు పర్చేజ్ నువ్వు అడిగేవే 1,42,015 10,000 మిషనరీని కొనుగోలు చేస్తే దాని డిప్రిషియేషన్ ఎందుకు చూపించలేదని. దాని డిప్రిషియేషన్ 750, రెండిట్టు కలిపితే మనకు 9,100 మనము ఇక్కడ వేసేటువంటి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసేది వెన్ యు ఆర్ మెయింటైనింగ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. డిప్రిషియేషన్ అకౌంట్ ఏర్పాటు ఖాతా, డిప్రిషియేషన్ కి ఏర్పాటు ఖాతా ఉన్నప్పుడు ఎలా అకౌంట్స్ మెయింటైన్ చేస్తున్నామనే పద్ధతులు వేస్తున్నాం. మనకు ప్రాబ్లమ్స్ అవన్నీ ఏం చెప్పలేదు వాడు. సో కాబట్టి మనము ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఈజ్ కెప్ట్ సపరేట్లీ ఫర్ ఈచ్ మిషనరీ అన్నాడు, ఈచ్ అసెట్ అన్నాడు. కాబట్టి ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ఉన్నప్పుడు మనం డిప్రిషియేషన్ అసెట్ వాల్యూలో తగ్గించకూడదు. దేంట్లో తగ్గించాలి? డిప్రిషియేషన్ అకౌంట్ మెయింటైన్, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు జనరల్ ఎంట్రీ ఏం రాసాం మనము? ఒకసారి మీకు గుర్తుంటే చూడండి. మామూలుగా డిప్రిషియేషన్ ప్రొవైడ్ చేస్తే డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు అసెట్ అకౌంట్ అని రాస్తాం. వెన్ వీఆర్ మెయింటైన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్, అప్పుడు డిప్రిషియేషన్ అకౌంట్ డేటా టు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ అని రాస్తాం. టు ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. అది మనకు ఇక్కడ వచ్చేటువంటి డిప్రిషియేషన్ మొత్తం 9,100 దాన్ని ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో ప్రీవియస్ బ్యాలెన్స్ ఆల్రెడీ ఓపెనింగ్ లో ఎంత ఉంది దీన్ని దానికి యాడ్ చేస్తాం. ఓకేనా? ఆల్రెడీ మనకు 62,350 ఉంది. ఇప్పుడు మనకు కరెంట్ ఇయర్ మనం ఏర్పాటు చేసినటువంటి మొత్తం 9,100 వస్తుంది. టోటల్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో దాన్ని చూపిస్తాం. అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని మాత్రం ఎందుకు చూపించామంటే ఈ మిషనరీని 6,000 దాన్ని మనం అమ్మేసాం. అమ్మేసినటువంటి దానికి ఆ 2 years ప్లస్ ఇప్పుడు అమ్మినంత వరకు డిప్రిషియేషన్, దాని మీద వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రం మిషనరీ అకౌంట్ లో చూపించాం. రిమైనింగ్ మన దగ్గర మిషనరీ బ్యాలెన్స్ ఎంతైతే ఉందో దాని మీద డిప్రిషియేషన్, అలాగే ఇప్పుడు మనం పర్చేస్ చేసినటువంటి 10,000 మిషనరీ మీద డిప్రిషియేషన్ రెండింటిని కలిపి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో బ్యాలెన్స్ కింద చూపిస్తాం. ఓకేనా? ఏమి తరుణ్? ఓకే సార్. అర్థమైందా? ఓకే సార్. ఓకే కదా? అర్థమైందా? ఏం అర్థమైంది? చెప్పింది క్లారిటీగా అర్థమైంది. వెరీ గుడ్. ఎలా అర్థమైంది ఒకసారి చెప్తావా నిదానంగా? సార్, మామూలు అసెట్ వాల్యూ వచ్చి ఎప్పుడు విశ్లేషణ చేసేటప్పుడు
డిప్రిషియేషన్ అకౌంట్ ని యాడ్ చేసుకోకూడదు. అండ్ ప్రొవిజన్ ఫర్ ఏదైతే అసెట్ వాల్యూ ఉంటుందో దాన్ని వచ్చి డిప్రిషియేషన్ కి యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇయర్ లో చూపించుకుంటాం. ఇక్కడ మనము అసెట్ వాల్యూ ఎప్పుడు కూడా ఫ్రోజన్ ఫర్ డిప్రిషియేషన్ ఉంటే దాని వాల్యూలో తగ్గించకూడదు. ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో డిప్రిషియేషన్ చూపిస్తాం, అసెట్ వాల్యూలో తగ్గదు. అసెట్ వాల్యూ సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఎంతైతే అసెట్ వాల్యూ టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఉంటుంది, తగ్గదు ఇక్కడ. కానీ ఇక్కడ మనము 6,000 దాన్ని అమ్మేసాం కాబట్టి దాని వరకే చూపించాం. బ్రాడ్ డౌన్ ఎంత ఉంది మనకు 1,50,000. అదే మనము ఇక్కడ సేల్స్ లేకపోతే అదే బ్రాడ్ డౌన్ క్యారీ డౌన్ కూడా అదే చూపించుంటాం. ఓకేనా? ఎందుకని డిప్రిషియేషన్ అనేది ఇక్కడ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి డిప్రిషియేషన్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో చూపిస్తాం, ఇక్కడ చూపించకూడదు. కానీ ఈ 6,000 దాన్ని అమ్మేశాం కాబట్టి దానికి సంబంధించినటువంటి అమ్మినటువంటి మొత్తము, దాని మీద టోటల్ డిప్రిషియేషన్, దాని మీద వచ్చినటువంటి ప్రాఫిట్, అలాగే మనం అడిషనల్ గా పర్చేజ్ చేసినటువంటి మిషనరీని అవి మాత్రం మిషనరీ అకౌంట్ లో చూపించాలి, ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్. ఓకేనా? ఇప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది అనుకుంటాను. సో కాబట్టి మనకు ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ మళ్ళీ చూడండి. ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 బ్రాడ్ డౌన్ 2 తెచ్చిన నిల్వ 1,50,710 ఉంది. మళ్ళీ ఏప్రిల్ 1వ తారీఖున 10,000 కొనుగోలు చేశాడు. 2 బ్యాంక్ మళ్ళీ 10,000. అలాగే 2 ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎప్పుడు వచ్చిందంటే ఇది జూన్ 30వ తారీఖు కాబట్టి 883. 7 వరకు టోటల్ బ్యాలెన్స్ వచ్చేసి 1,61,593 వచ్చింది. దీంట్లో నుంచి అమ్మేసినటువంటి మొత్తం ద్వారా వచ్చినటువంటి మొత్తము, అలాగే ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో లాస్ట్ 2 years ఉండేటువంటి ఈ 6,000 మీద డిప్రిషియేషన్, 6 months డిప్రిషియేషన్ అన్ని లెస్ చేస్తే రిమైనింగ్ మన దగ్గర ఉండేటువంటి మిషనరీ కాస్ట్ 1,54,710 ఉంది. 1,54,710. అర్థమైందా? ఏమియా బాలాజీ? హలో, అర్థమైందా? అర్థమైంది. ఊరికి నా కోసం సార్ ఏందో అర్థమైంది అంటుంది. నాకు అర్థమైందని కాదు, నేను 10 సార్లు చెప్పడానికైనా సిద్ధం. ఎందుకంటే ఓకే, వెరీ గుడ్. మిగతా వాళ్ళకి ఎందుకంటే మనం చెప్పుకున్నదంతా వేస్ట్ అయిపోతుంది, అర్థం కాకుండా చెప్పుకుంటా పోతే ప్రయోజనం లేదు కదా. అదే సార్, నాకు అదొకటే డౌట్ ఉంది, 10,000 అది ఎందుకు అట్లని, అదొకటి. ఇప్పుడు దేని మీద మనం డిప్రిషియేషన్ దేనికి మనం డిప్రిషియేషన్ వర్క్ నోట్ 1 లో క్యాల్కులేట్ చేసి 9,900 యాడ్న చూపించాం ఆడ, చూపిలే. దాని మీదదే కాదు ఏది చూపించలేదు. ఈ 62,350 అది కూడా చూపించాం, అది చూపించలే. కాబట్టి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో బై బ్యాలెన్స్ ఆల్రెడీ ప్రొవిజన్ ఎంత ఉంది? 62,350 ఉంది ప్లాంట్ అండ్ మిషనరీ. ఈ సంవత్సరం ఎంత వచ్చింది? 9,100 వచ్చింది. కాబట్టి టోటల్ 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ క్యారీ డౌన్, దానికి 62,350కి 9,100 దాన్ని యాడ్ చేస్తాం ఆడబై క్రెడిట్ సైడ్. 2 బ్యాలెన్స్ క్యారీ డౌన్ బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అని మళ్ళీ చూపిస్తాం ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. ఎందుకంటే ఈ అకౌంట్ మనకు ఆల్రెడీ నేను ప్రాబ్లం చెప్పేటప్పుడే చెప్పాను, ఈ మెథడ్ మనకు నెక్స్ట్ యూనిట్ కు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ యూనిట్ ఏంది మనకంటే ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్. సో అకౌంటింగ్ విధానం ప్రొవిజన్స్ అండ్ రిజర్వ్స్ కి ఇలాగే ఉంటుంది. ఓకేనా? ఈ ప్రాబ్లం మనకు అర్థమైందంటే సెకండ్ యూనిట్ మనకి ఈజీగా అర్థమవుతుంది. మిగతా వాళ్ళు ఎవరున్నారు? మీకు అర్థమైందా మిగతా వాళ్ళందరికీ? I need ఇమ్రాన్ ఖాన్. అర్థమైందా? హలో, ఎంతమంది ఉన్నారు మీకు? అర్థమైంది. 18 members. వెరీ గుడ్.
44 ఉన్నారు జాయిన్ అయిన వాళ్ళు. మిగతా 60కి మీరు ఒక 5-6 మంది ఫీజులు కట్టలేదని పేరు నాకు నిన్న కూడా చెప్పినాడు శివకుమారు. అమ్మాయిలు ఎవరో ఒక ఇద్దరు వాళ్ళు కడతారా, జాయిన్ అవరా, అసలు క్లాసులో కాలేజీకి రారా? వాళ్ళ 5 మెంబర్స్ పేరు లేదో చెప్పినారు నాకు నిన్న. ఫీజులు కట్టలేదు సార్, ఈ టర్మ్ ఫీజులు ఇంకా అని. రైట్. సో పోతే నెక్స్ట్ ఇది అర్థమైతే నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్సర్స్ అకౌంట్. ఫర్నిచర్ అండ్ ఫిక్సర్ అకౌంట్ దాంట్లో కూడా బ్యాలెన్స్ ఎంత ఉందో రాసుకోండి. టూ బ్యాలెన్స్ 1/1/2015 టూ బ్యాలెన్స్ ఎంత ఉంది? ఫర్నిచర్ ఫిక్సర్స్ ఎంత ఇచ్చినాడు? ఓపెనింగ్ బ్యాలెన్స్ 26,450. వెరీ గుడ్, 26,450. రైట్. మళ్ళీ దాన్ని కూడా 3,000 మనం పర్చేజ్ చేసాం. ఎన్నో తారీఖు పర్చేజ్ చేసాము? ఫస్ట్ జూన్ 2015 కాబట్టి దానికి రాసుకోండి. మళ్ళీ డేట్ వేసుకొని 1/5/2015 టు బ్యాంక్ 3,000 వేస్తున్నారమ్మా మీరు? ఎవరెవరు ఉన్నారు? 19 ఒకరు జాయిన్ అయిన రిజిస్టర్. 1/5/2015 టు బ్యాంక్ 3,000 అంతే. 1/5 జూన్ కాదమ్మా, 1/5 1/6 2015 టు బ్యాంక్ 3,000. టోటల్ బ్యాలెన్స్ ఎలాగైతే ఉంటుందో ఎంత వస్తుంది బ్యాలెన్స్? డెబిట్ సైడ్ 29,450. అదే బ్యాలెన్స్ క్రెడిట్ సైడ్ టోటల్ వేసేసి 31/2000 బై బ్యాలెన్స్ క్యారీడ్ అవుట్. ఇట్టే పై దాన్ని కూడా అట్టే చేస్తుండాలి. మిషనరీ అకౌంట్ లో కానీ ఫర్నిచర్స్ అకౌంట్ లో కానీ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు దాంట్లో చూపించకూడదు డిప్రిసియేషన్. కానీ ఇక్కడ ఎందుకు చూపించామంటే 6,000 దాన్ని అమ్మేసాం. దాన్ని అమ్మిన దానికి వచ్చినటువంటి కొనుగోలు చేసిన దాన్ని, అమ్మేసిన దాన్ని వచ్చినటువంటి మొత్తము, దాని డిప్రిసియేషన్, దాని వల్ల వచ్చినటువంటి ప్రాఫిట్ మాత్రమే చూపించాం. ఓకేనా? రైట్. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అకౌంట్ ఎంత వచ్చింది మనకు టోటల్ ఇక్కడ? 29,450. తరుణ్కి ఒకటికి అర్థమైంది, రిమైనింగ్ వాళ్ళకి అర్థమైందో లేదో అర్థం కావడం లేదు. ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్ అకౌంట్ టు బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 26,450 ఉంది. అలాగే మనం ఇప్పుడు పర్చేజ్ చేసింది 3,000. డిప్రిసియేషన్ ఇక్కడ చూపించకూడదు కాబట్టి టోటల్ అసెట్ వాల్యూ అలాగే ఉంటుంది. కాబట్టి 29,450 బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 29,450. 29,450 సరిపోయిందా? 450. ఓకే. ఎవరు? మనోజా? రైట్. పోతే నెక్స్ట్ అకౌంట్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంటింగ్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్. రైట్. దీనికి రూపీస్ కి 2 కాలమ్స్ పెట్టండి. ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ రూపీస్ కి డెబిట్ సైడ్ 2 కాలమ్స్, క్రెడిట్ సైడ్ 2 కాలమ్స్. ఫస్ట్ కాలంలో రూపీస్ కాలంలో ఆన్ ప్లాంట్ అండ్ మిషనరీ రూపీస్, ఆన్ ఎఫ్ఎఫ్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ రూపీస్ ఒక కాలం. అర్థమైందా? రూపీస్ కి ఎన్ని కాలమ్స్ పెడతారు? 2 columns. 2 columns. First column for plant and machinery rupees. Plant and machinery. Second column for second furniture column and for fixture. Furniture and fixture. Very good.
రైట్. ఇప్పుడు క్రెడిట్ సైడ్ 1/1/2015 క్రెడిట్ సైడ్, ఎందుకంటే ఇది ప్రొవిజన్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తుంది. అసెట్ బ్యాలెన్సెస్ ఎప్పుడు డెబిట్ చూపిస్తాయి, ఈ రిజర్వ్స్ ఇవన్నీ క్రెడిట్ బ్యాలెన్స్ చూపిస్తాయి. కాబట్టి 1/1/2015 బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్, బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్. మిషనరీ దాని కింద రూపీస్ కింద 62,350, 62,350. నెక్స్ట్ సెకండ్ కాలంలో 11,500. సెకండ్ కాలం అంటే ఫర్నిచర్ అండ్ ఫిక్చర్, దాని కింద ఎంత వేసుకుంటారు? 11,500. 11,500. రైట్. సో ఇప్పుడు మనము డెబిట్ సైడ్ 13/30/6/2015, 30/6/2015 to missionary account, to missionary account 1,140 ఫస్ట్ కాలంలో వేసుకోండి, ఎందుకంటే ఈ డెప్రిసియేషన్ మనం అక్కడ మిషనరీ అకౌంట్ లో నుంచి తీసేస్తే రిమైనింగ్ మనకు ప్రాఫిట్ వచ్చింది. కాబట్టి ఈ డిప్రిసియేషన్ మనకు ఉన్నటువంటి బ్యాలెన్స్ మొత్తం డిప్రిసియేషన్ బ్యాలెన్స్ బై బ్యాలెన్స్ బ్రాట్ డౌన్ 62,350 లో నుంచి ఆ అమ్మేసినటువంటి మిషనరీని డిప్రిసియేషన్ లాస్ట్ 2 years కి దాన్ని లెస్ చేసేయాలి. లాస్ట్ 2 years కి ఎంత అయితే ఉందో దాన్ని లెస్ చేసేయాలి. కాబట్టి టోటల్ మనకు ఉండేటువంటి ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ లో నుంచి ఆ అమ్మేసినటువంటి మిషనరీ యొక్క డిప్రిసియేషన్ 2 years దానికి, ఓకేనా? కాబట్టి 1,140 టు మిషనరీ అకౌంట్ 1,140 దాన్ని లెస్ చేసామా? రైట్. ఇప్పుడు మళ్ళీ క్రెడిట్ సైడ్ 31/12/2015, 31/12/2015 క్రెడిట్ సైడ్ బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఫస్ట్ కాలంలో 9,100, సెకండ్ దాంట్లో 1,670. ఈ సంవత్సరం డిప్రిసియేషన్ ఎంత వచ్చింది మనకు? అసెట్ వాల్యూ ఉన్నటువంటి అసెట్ వాల్యూ 83,500 మీద, అలాగే ఇప్పుడు పర్చేజ్ చేసినటువంటి 10,000 మీద 9 months కి 750. మనకు వర్కింగ్ నోట్ 1 లో వచ్చింది చూడండి 9,100, వర్కింగ్ నోట్ 2 లో వచ్చింది చూడండి 1,670 వచ్చిందా? రైట్. సో కాబట్టి దాన్ని టోటల్ చేయండి, క్రెడిట్ సైడ్ టోటల్ చేయండి. టోటల్ ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ఎంత ఉంది? ఆన్ ప్లాంట్, ఆన్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ మీద ఎంత ఉందో టోటల్ చేయండి. ఎంత ఉంది? ప్లాంట్ అండ్ మిషనరీ 71,450. 71,450. ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ 13,170. 13,170. రైట్. అదే బ్యాలెన్స్. రైట్. ఇక్కడ సేమ్ డేట్ 31/12/2015 టు బ్యాలెన్స్ క్యారీ డౌన్, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ 70,310, 70,310. ఎందుకంటే మనకు ఉండేటువంటి 71,440లో 450లో నుంచి పైన ఉండేటువంటి 1,140 తీసేస్తే రిమైనింగ్ ఎంత ఉంది అంటే ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ 70,310 ఉంది. 70,310. రైట్. నెక్స్ట్ ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ కింద ఆడ ఎంతైతే టోటల్ ఉందో అదే వేసుకోవచ్చు.
13,000 13,170. 13,170. సో టోటల్ కూడా ఇక్కడ క్రెడిట్ లో ఉండేటువంటి టోటల్సే 71,450, 13,170. 13,170. సో అది ప్రాబ్లము. మేడం మేడం వాళ్ళు నాకే జాయిన్ కావడం. హలో హలో ఎవరు? శివకుమారా? శివనారాయణ, మీరేమి క్లాసులు జాయిన్ అవ్వడం లేదంటే మేడం ప్రిన్సిపల్ సార్ కంప్లైంట్ చేసింది మీ అందరి మీద. మీకు ఎవరికి అది ఇంటర్నల్స్ మేడం అందరినీ ఫెయిల్ చేసేస్తుంది. మీకు తెలుసు కదా, దీంట్లో టీచ్మెంట్ ఆఫ్ లో మీకు అటెండెన్స్ ఎప్పటికప్పటికి డైలీ నోట్ అవుతా ఉంటది. ఎవరు అటెండ్ అయినారు, ఎవరు ఆబ్సెంట్ అయినారు, అది మళ్ళీ మనం మార్చేదానికి వీలు కాదు. కాబట్టి జాగ్రత్తగా శివనారాయణ, శివరమణ, రైట్. మీరు మిగతా వాళ్ళకందరికి చెప్పండి. కార్తీక్ ఉన్నాడా? హలో కార్తీక్ జాయిన్ కాల. సరే, మా మిగతా వాళ్ళందరూ జాయిన్ అవ్వమని చెప్పండి. మా రోజు 5 మంది 6 మంది వస్తే అట్టే మీరు 60 మందికి మా పాఠం చెప్పాలి. ఈ రోజు కొంచెం 10 minutes లేట్ జాయిన్ అయినాను సార్. అక్కడ టైపింగ్ చెప్తాను. నాకు మీటింగ్ అంటే వీళ్ళకి అందరి నుంచి మీటింగ్లు ఉంటాయి వీళ్ళకి. శివనారాయణ, మీతో మీ ఫ్రెండ్స్ కి అందరికి చెప్పండి. డైలీ క్లాసులకు 60 మంది ఉంటే 5 మంది అటెండ్ కావడం ఏంటి మరి? 10% కూడా అటెండ్ కాకపోతే అట్ట మీరు మేము ఏదో కాలేజీలకు వచ్చి మాకు పిల్లల్ని ఇంటికాడ వదిలేస్తుంది, మేము అన్ని బాధలు పడి మీరు ఇంటికాడ వినండి జాగ్రత్తగా కూర్చొని అంటే మీకేమో కష్టమో అర్థం కావడం లేదు. మీరు కాలేజీకి రావలేదు, మేము కాలేజీకి వచ్చి మేము ఇంటికాడ నుంచి మీకు ఇంటికాడ ఉండండి, మేము చెప్తాం వినండి అంటే మీకేం సమస్య? సరే, నా క్లాస్ ఉంది, మీరు రెగ్యులర్ గా మేడం క్లాస్కి అటెండ్ అవ్వండి. లేకపోతే మేడం సార్, ప్రిన్సిపాల్ సార్ కూడా కంప్లైంట్ చేసింది. ఓకేనా? మీకు ఇప్పుడు మా క్లాసులకి వచ్చారు 14 మంది జాయిన్ అయినారు, మళ్ళీ మేడం క్లాస్కి ఎందుకు 5 మంది? అంత డిఫరెన్స్ ఎందుకు వస్తుంది? సుబ్రహ్మణ్యం క్లాస్కి 25 మంది జాయిన్ అయ్యారు. ఒక్కొక్కరికి ఏం ఇట్లా పార్షియాలిటీ చేసేది. ఇప్పుడు మేము మాత్రం మీరు ఇంటర్వ్యూలో వస్తే మేము వేసేలాగా చెప్పండి. నువ్వు చెప్పేది అర్థమవుతుందా? మీకు అందరికి వింటున్నారా? జవాబే చెప్పరు. రిస్క్ ఎందుకని ఆ అబ్బాయి ఒకటి శివనారాయణ, ఆయన సుబ్రహ్మణ్యం లేడా? మిగతా వాళ్ళు చెప్పండి. మీరు అందరూ క్లాసులకు రెగ్యులర్ గా జాయిన్ అవ్వండి. 10% వచ్చిందంటే అటెండెన్స్, మిగతా 90% ఏమైనట్టు చెప్పండి. మీరందరూ మీ ఫ్రెండ్స్ కి చెప్పండి. వాట్సాప్ లో గ్రూప్ లో ఈ ఇన్ఫర్మేషన్ ఈ రోజు జరిగింది అందరికి పాస్ చేయండి. ఓకేనా? రేపటి నుంచి అందరూ జాయిన్ అవ్వాలి కంపల్సరీగా. ఓకే మేడం, థ్యాంక్ యూ. హలో, ఉన్నారియా? వెరీ గుడ్. మీరు కూడా తక్కువ మంది జాయిన్ అవుతున్నారు. మా 20 వచ్చినారు. నిన్న మన అంతా 24, 25 దాకా వస్తున్నారు. ఈరోజు ఎంత తక్కింది. రైట్, చూడండి మా ప్రాబ్లమ్. మీకు ఇంకెక్కడన్నా డౌట్ ఉంటే నోట్ రాసుకున్నాం. నోట్ కూడా మళ్ళీ ఒకసారి చూడండి. మనకు ఉండేటువంటి మిషనరీ కాస్ట్ ఆన్ 1/1/2015 వాల్యూ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ వచ్చేసి 1,50,710 ఉంది. దీంట్లో నుంచి ఆల్రెడీ డిప్రిసియేషన్ వచ్చేసి 62,350 పోయింది. అలాగే ఇప్పుడు అమ్మేసినటువంటి మిషనరీ కాస్ట్ దాన్ని తీసేస్తే మనము చూడండి ఎంత ఉంది. 6,000 లో నుంచి -600 -540 లెస్ చేస్తే మనకు వచ్చేటువంటి ఆ 6,000 అమ్మేసినటువంటి దాన్ని
వాల్యూ వచ్చేసి 4,860 ఉంది. 4,860. ఈ రెండింటిని మనకు ఉండేటువంటి ఓపెనింగ్ మెషినరీ వాల్యూలో నుంచి తీసేస్తే మనకు 83,500 వస్తుంది. దీని మీద 83,500 దాని మీద 10% అంటే 8,350 ప్లస్ మనం 10,000 దాన్ని ఏప్రిల్లో పర్చేజ్ చేసామే, దాని మీద 9 months కి చూడండి, యాడ్ డిప్రిషియేషన్ at 10% on 10,000 ఫర్ 9 months అని రాస్తున్నాం కాబట్టి అదొక 750. టోటల్ 9,100 డిప్రిషియేషన్ వచ్చింది. దాన్ని ఏం లేదు, మనం ఉండేటువంటి ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో ఉండేటువంటి బ్యాలెన్స్ కి ఆ బ్యాలెన్స్ తీసుకుని బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని పెట్టి ఇక్కడ రాసాం. టోటల్ డిప్రిషియేషన్ 71,450 వచ్చింది. దీంట్లో నుంచి మనము సేల్ ఆఫ్ మిషనరీ దాని కాస్ట్, దాని యొక్క డిప్రిషియేషన్ తాలూకా మొత్తాన్ని లెస్ చేస్తే రిమైనింగ్ బ్యాలెన్స్ ఎంత ఉంది అంటే 70,310 ఉంది. ఏం తరుణ్, అర్థమవుతుందా? హలో, Yes, sir. నెక్స్ట్ రెండోది చూడండి, ఫర్నిచర్ అండ్ ఫిక్సర్స్. ఫర్నిచర్ అండ్ ఫిక్సర్స్ మనకి ఎంత కాస్ట్ ఇచ్చాడు? 26,000. ఇది మీకు సింపుల్ గా అర్థమవుతుంది. 26,450 ఇచ్చాడు. ఓపెనింగ్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఎంత ఉంది? 11,500 లెస్ చేస్తే 14,960 మీద 10% వచ్చేసి 1,495. అలాగే ఇప్పుడు పర్చేజ్ చేసినటువంటి 3,000 దాని మీద, ఎందుకంటే దీన్ని June 1st పర్చేజ్ చేసాం కాబట్టి 7 months కి డిప్రిషియేషన్ లెక్కేస్తే 175. టోటల్ డిప్రిషియేషన్ వచ్చేసి 1,670ని మనము ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ లో చూపించాం. ఆల్రెడీ డిప్రిషియేషన్ 11,500, కరెంట్ ఇయర్ డిప్రిషియేషన్ 1,670. టోటల్ డిప్రిషియేషన్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్ ప్లాంట్ ఫర్నిచర్ అండ్ ఫిక్సర్స్ ఎంత ఉంది అంటే 13,170. 13,170 ఉంది. సో ఇది మీకు. అలాగే లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ మీద క్యాల్కులేట్ చేశాం. లాస్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ ఎలా క్యాల్కులేట్ చేశాం అనేది మీరు రాసుకున్నారు, ఒకసారి చూడండి. ఎలా అంటే మనకు 6,000 వాల్యూ చేసేటువంటి మిషనరీని 2.5 year కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసిన తర్వాత 2.5 year 5,500కి అమ్మాడు. సో కాబట్టి దాని మీద లాస్ కాదు, సారీ, ప్రాఫిట్ రావడం జరిగింది. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ మిషనరీ. దాన్ని ఎలా క్యాల్కులేట్ చేసాము? 6,000 ఉంది. 6,000 లో ఫస్ట్ ఇయర్ డిప్రిషియేషన్ 10% అంటే 600 లెస్ చేస్తే ఎంత ఉంది? 5,540 ఉంది. 5,400 ఉంది. ఈ 5,400 లో మళ్ళీ సెకండ్ ఇయర్ డిప్రిషియేషన్ 540 లెస్ చేస్తే ఎంత ఉంది? మా తర్వాత 4,860 ఉంది. 4,860 లో 6 months డిప్రిషియేషన్ లెస్ చేయాలి. అది 243 లెస్ చేస్తే ఎంత ఉంది? రిమైనింగ్ 243 లెస్ చేస్తే 4,670 ఉంది. ఈ 4,670 వాల్యూ చేసేటువంటి మిషనరీని 5,500కి అమ్మితే ఎక్కువ కమ్మాడు. డిఫరెన్స్ అమౌంట్ ఎంత ఉంది? 883 అనేది ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ని మనము ఆ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ కి డెబిట్ చేసాం. దేని వల్ల ప్రాఫిట్ వచ్చిందో దానికి డెబిట్ చేయాలి. మనము ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో క్రెడిట్ సైడ్ రాస్తాం. అక్కడ నేమ్ చేంజ్ చేసి బై ప్లాంట్ అండ్ మిషనరీ అని రాస్తాం. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ లో టు ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ నేమ్ చేంజ్ చేసి రాసుకున్నాం. ఇది ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. ఆల్రెడీ మనం చెప్పాం సింకింగ్ ఫండ్ మెథడ్ ఆర్ ప్రొవిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఇదే. నెక్స్ట్ మనము యాన్యుటీ మెథడ్ లో ఇంకొక ప్రాబ్లం చెప్తే సరిపోతుంది. యాన్యుటీ మెథడ్ లో ఇంకొక ప్రాబ్లం చెప్పి ఈ యూనిట్ కంప్లీట్ చేయాలి. అలాగే చేంజ్ ఆఫ్ మెథడ్ కూడా ఇచ్చినాడు దీంట్లో.
చేంజ్ ఆఫ్ మెథడ్, యానిటీ మెథడ్. రైట్. ఈ రెండు చెప్పి ఈ రెండు మెథడ్స్ అర్థమైంది. దీంట్లో ఇంకొక ప్రాబ్లం వేస్తారా ఏమ్మా? వేస్తాం సార్. రాసుకుంటారా అయితే? సో ఈ రెండు ప్రాబ్లమ్స్ లాస్ట్ చెప్పింది, ఇప్పుడు మనము చెప్పినటువంటి ప్రాబ్లమ్స్ రెండు కొంచెం డిఫికల్ట్ ప్రాబ్లమ్సే. మీరేసి ప్రాక్టీస్ చేస్తే అండర్స్టాండ్ చేసుకుంటే పెద్ద కష్టమేం కాదు. మనకు అర్థం కాకపోతే ఏదైనా కష్టం, అర్థం అయిపోతే మనకు మిగతా ప్రాబ్లమ్స్ లాగానే ఉంటాయి. ఓకేనా? హలో, ఇంకా మీకు ఈ ప్రాబ్లంలో మనం చెప్పినటువంటి ఈ ప్రాబ్లం కానీ ఇంతకుముందు చెప్పినటువంటి ప్రీవియస్ ప్రాబ్లంలో కానీ డౌట్ ఉంటే మీరు అడిగితే నేను ఇప్పుడైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. ఇది అర్థమైంది మా ఆఫియా? పోతే పవిత్రనా? పవిత్రనా? అర్థమైందమ్మా? ఇంకేమైనా డౌట్ ఉందా? మళ్ళీ చెప్పాను, లేకపోతే మిషనరీ అకౌంట్, ఫర్నిచర్ అకౌంట్, ఫర్నిచర్ అండ్ ఫిక్చర్స్ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ చెప్పమంటే మళ్ళీ ఇంకొక ప్రాబ్లం చేస్తాం సార్. ఓకే అమ్మా, రైట్. సరే, ప్రాబ్లం చెప్తాను, రాసుకోండి. దాన్ని రేపు క్లాస్లో చెప్తాం. ఈరోజు రాసి పెట్టుకోండి. ఎంత అయింది టైము? రాసుకునే దానికి సరిపోతుంది. రేపు వస్తాను ఈ క్లాస్లో ప్రాబ్లం. ఈ ప్రాబ్లమ్స్ అన్ని పెడతాను మీకు, నోట్స్ కూడా పెడతాను. నేను బిజీ వల్ల పెట్టలేకపోతున్నాను మీకు. రైట్, పెడతాను ఇవన్నీ. రైట్, ప్రాబ్లం రాసుకోండి. చెప్పండి సార్. రైట్. ఏమే బాలాజీ, అప్పుడప్పుడు తలుక్కుని మెరసేటట్టు ఉండవా? ప్రాబ్లం చెప్పేటప్పుడు రెస్పాండ్ కాలేదు, అర్థం కాలేదా ప్రాబ్లం ఎట్టా? అర్థమైంది సార్, అప్పుడే మీరు యాడ్ చేసుకోలేదు సార్ నన్ను. అది దీంతోనే ఉన్నా, అది రాలేదు సార్. అందుకని మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ జాయిన్ అయినాను సార్. నేనేంది యాడ్ చేసుకునేది? రోజు వస్తానే ఉండవు కదా నువ్వు? వస్తానండి సార్, అప్పుడే బ్యాక్ వెళ్ళిపోయాను సార్. మొబైల్ వేరే వర్క్ ఏదో చేస్తాను చేసుకునేది. అదేం రాదు. టీచ్మెంట్ లో డైరెక్ట్ గా మీరు ఆన్లైన్ లో టయానికి, మన మామూలు క్లాస్ లో ఆఫ్లైన్ క్లాసులు ఎలాగైతే మనం నేరుగా టయానికి సెల్ ఓపెన్ చేసుకుని టీచ్మెంట్ లైవ్ లోకి వచ్చినామంటే అంతే. ఇది యాడ్ చేసుకునేది గూగుల్ మీట్ లాగా ఏడేం అడ్మిషన్ అడగదు, అడ్మిన్ అడగదు. ఓకే సార్. రైట్, అర్థమైందా ప్రాబ్లము? పోనీ ఎస్ సార్. సరే, అయితే ప్రాబ్లం రాసుకోండి. ది కాస్ట్ ఆఫ్ ది మిషనరీ, ది కాస్ట్ ఆఫ్ ది మిషనరీ in use with a firm, in use, use with a firm on 1st April 2014, on 1st April 2014, 6,25,000, 6,25,000. Against which the depreciation provision, the depreciation provision stood stood at rupees 2,62,500. 2,62,500 on that date. On that date. ఏం చెప్పినాడు? వాళ్ళు ఏప్రిల్ 1, 2014కి వాడు ఉపయోగంలో ఉండేటువంటి మిషనరీ యొక్క వాల్యూ ఎంత ఉంది? వాడుతూ ఉండేటువంటి మిషనరీ యొక్క వాల్యూ
6,25,000 ఉంది. 25,000. దాని మీద ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ ప్రొవిజన్ వచ్చేసి 2,62,500 ఉంది ఆ రోజుకి. సో కాబట్టి మిషనరీ కాస్ట్ అది, దాని మీద డిప్రిసియేషన్ వచ్చేసి 2,62,500 ఉంది. అక్కడి వరకు అర్థమైందా? రైట్. నెక్స్ట్, ది ఫర్మ్ ప్రొవైడెడ్ డిప్రిసియేషన్ at 10%. The firm provided depreciation at 10% of the diminishing value full stop, of the diminishing value full stop, on 31st December 2014, on 31st December 2014, two missions costing $15,000 and $12,000 respectively. 15,000 and 12,000 respectively, comma, both purchased on October 2011, both purchased on October, what అవి ఎప్పుడు కొన్నటివి? అవి October 2011 సార్. 11 లో కొన్నటువంటివి. December 31st 2014 టూ మిషన్స్ ని కామా, ఇప్పుడు ఇదేం రాసుకోలేదు కదా, ఆన్ 1st December 2014 అది ఫస్ట్ డేట్, వాడు అమ్మేసిన డేట్ అది. టూ మిషన్స్ కాస్టింగ్ 15,000 and 12,000 respectively, both purchased on 1st October 2011, comma, had to be discarded because of damage, had to be discarded because of damage and had to be replaced by two new missions costing rupees 50,000 and 37,500, 50,000 and 37,500 respectively, full stop. One of the discarded missions was sold for rupees 20,000 against the other it was it was expected that rupees 7,500 was expected that rupees 7,500 would be releasable, full stop, would be releasable, full stop. Show the relevant accounts
show the relevant accounts in the ledger of the firm for the year ended 31st March 2015. For the year ended 31st March 2050. సో కాబట్టి ఇక్కడ అప్పటి వరకు ప్రొవిజన్ ఎంత ఉంది, మిషనరీ ఎంత ఉంది మనకు చెప్పాడు. తర్వాత 2 మిషన్స్ వాటిని ఆన్ 31st December 2014 అవి ఎప్పుడు పర్చేజ్ చేసినటువంటివి? 1st October 2000 లో, October 2011 లో పర్చేస్ చేసినటువంటి మిషన్. ఒక మిషనరీ కాస్ట్ 15,000, అనదర్ మిషనరీ కాస్ట్ 12,000. 12,000. దాన్ని వాడు డిస్కార్డ్ చేసినాడు. సో కాబట్టి వాటి ప్లేస్ లో డిస్కార్డ్ చేసినాడంటే మనం ఇక్కడ సేల్స్ కింద చూసుకుంటాం. వాటి ప్లేస్ లో మరొక కొత్త యంత్రాన్ని, 2 కొత్త యంత్రాన్ని, ఒకదాన్ని 50,000కి మళ్ళీ ఇంకొక దాన్ని 37,500కి పర్చేజ్ చేశాడు. అలాగే నెక్స్ట్ ది డిస్కార్డ్ వాల్యూ ఆఫ్ ది మిషన్స్ వాజ్ సోల్డ్ ఫర్ ఒకటి 20,000. against other it was expected that 7,500 would be realizable. ఫస్ట్ దాని నుంచి మనకు 20,000, రెండవ దాని నుంచి 7,500 మనకు రిలీజ్ అవుతుంది. సో కాబట్టి దీనికి సంబంధించినటువంటి అకౌంట్స్ ఆ సంస్థ యొక్క పుస్తకాల్లో ఎలా ఉంటాయి మనకు మార్చి 31, 2015తో అంతమయ్యే సంవత్సరానికి చూపించమంటున్నాడు. ఓకేనా? ఇది మనము ప్రాబ్లము. దీనికి సంబంధించినటువంటి సేమ్, ఎందుకంటే మనం ఆల్రెడీ ఇలాంటి అకౌంట్, మిషనరీ అకౌంట్ ప్రీవియస్ లో ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్ మెయింటైన్ చేస్తున్నప్పుడు వేసాం కాబట్టి ఈ ప్రాబ్లం మనకి ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? హలో, ఫస్ట్ మిషనరీని మనము ఎప్పుడు పర్చేజ్ చేశాము, ఎప్పటి నుంచి ఎంత నిల్వ ఉంది, మనకు బ్యాలెన్స్ టయానికి ఎంత డిప్రిసియేషన్ ఉంది, ఇప్పుడు అమ్మేసినటువంటి 2 మిషనరీస్ ని మనము 2014 లో అమ్మేసాము అంటే దాన్ని 2011 అక్టోబర్ 1 కొన్నాం కాబట్టి 2011కి డిప్రిసియేషను, 12కి డిప్రిసియేషను, 13కి డిప్రిసియేషను, 14 డిసెంబర్ వరకు డిప్రిసియేషన్ క్యాల్కులేట్ చేసిన తర్వాత మిషనరీ కాస్ట్ ఎంత ఉంటుంది, దాని మీద మనకు డిస్కార్డ్ వాల్యూ పోను ఎంత వచ్చింది ఏంటి అనేది మనము క్యాల్కులేట్ చేసుకొని ముందు వర్కింగ్ నోట్ రాసుకొని తర్వాత మనము ఈ అకౌంట్లు, మిషనరీ అకౌంట్, ప్రొవిజన్ ఫర్ డిప్రిసియేషన్ అకౌంట్, అలాగే మిషనరీ డిస్పోజల్ అకౌంట్. డిస్పోజల్ అంటే ఇక్కడ డిస్కార్డ్ అంటే అమ్మేసిందని కాదు, పూర్తిగా పనికి రాకుండా పోయింది అని అర్థం. పూర్తిగా డిస్కార్డ్ అంటే పూర్తిగా పనికి రాకుండా, ఉత్పత్తికి ఉపయోగం లేకుండా పోయింది అని అర్థం. ఓకేనా? సో కాబట్టి మనకు దాన్ని అందుకనే ఇక్కడ రిలీజబుల్ అంటే తుక్కు వాల్యూ, వాటి నుంచి ఫస్ట్ దాని గురించి ఎక్స్పెక్టెడ్ 20,000, సెకండ్ అనదర్ వచ్చేసి 7,500 ఎంతో ఇచ్చున్నాడు. సో దీనికి సంబంధించినటువంటి వర్కింగ్ నోట్ అంతా మనం చేసుకొని ప్రాబ్లం ఇద్దాం. ఓకేనా? రేపు క్లాస్ అయిందా? టైం ఎంత అయింది? 4 minutes సార్. ఇంకా నో ప్రాబ్లమ్. మీరందరూ క్లాసులకి రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. మీకు ఇక్కడ క్లాసులకి అటెండ్ అవ్వకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇది ఆన్లైన్ అటెండెన్స్. మళ్ళీ మాకు చెప్పలేదు సార్ అది సార్ అదంటే ఇది డైరెక్ట్ గా వెళ్తుంది, ఆఫీస్కి వెళ్తుంది. ఎవరు మ్యానిపులేట్ చేసి దానికి మధ్యలో మార్చేదానికి వీలు కాదు. రేపు మీకు ఇంటర్నల్స్ లో మార్క్స్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వని వాళ్ళకి మార్కులు రావు. ఎగ్జామ్ ఫీజు కట్టించుకొని ఎగ్జామ్ రాయలేరు. అలాగే నెక్స్ట్ లాస్ట్ మీకు ఈ ఫీజు రియంబర్స్మెంట్లు కూడా మిగతా ఫస్ట్ టర్మ్ వచ్చింది అనుకుంటా, మిగతా 2 టర్మ్లకి ఇంకా రావాలి, మీకు రావాలి కదా. దానికి మీకు ఎలిజిబిలిటీ 75% అటెండెన్స్, దానికి అబోవ్ 75% అబోవ్ లేకపోతే మీరు ఎలిజిబిలిటీ రాదు. మిగతా 2 టర్మ్స్ కూడా రాదు. కాబట్టి మిగతా మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, వచ్చేవాళ్ళు ఎలాగ జాయిన్ అవుతా ఉన్నారు, రిమైనింగ్ వాళ్ళకి కూడా చెప్పండి జాయిన్ అవ్వమని చెప్పండి.
4 ఉన్నారు. 44 లో 15 ఇంత ముందు 20 దాకా వచ్చిన్నారు, మళ్ళీ ఇప్పుడేం తగ్గిపోయినారు. రెడీ, చెప్పండి ఆ విషయం మీ అందరి ఫ్రెండ్స్ అందరికి. ఓకేనా? ఓకే సార్. ఓకే, సార్ బాయ్. ఒక సార్ సార్ ఇప్పుడు డెప్రిసియేషన్ 15,000 12,000 వాటి మీద క్యాల్కులేషన్ చేశారా సార్ వర్కింగ్ నోట్స్ లో? డిప్రిషియేషన్ సార్ వర్కింగ్ డెప్రిసియేషన్ మనం క్యాల్కులేట్ చేస్తాం సార్ కదా సార్ అక్టోబర్ 2011 కి, అది 15,000 చేశారా సార్ వర్కింగ్ నోట్స్? వర్కింగ్ నోట్స్ దాని మీద రాసారా సార్? నేను చెప్తానులే వర్కింగ్ నోట్ నీకు రేపు మార్నింగ్. ఓకే సార్. ఇది ఫస్ట్ మిషనరీ దానికి మనకు 6 months కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. సెకండ్ ఇయర్ కి Yes, sir. డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. 13-14 కి డిప్రిషియేషన్ క్యాల్కులేట్ చేసుకోవాలి. సో అప్పుడు మొత్తం డిప్రిషియేషన్ ఎంత వస్తుందో టోటల్ చేసుకొని 3 years డిప్రిషియేషన్ లెస్ చేసిన తర్వాత మిషనరీ వాల్యూ ఎంత ఉంటుంది, దాన్ని డిస్కార్డెడ్ వాల్యూ ఎంత ఇచ్చినాడో చూసుకొని లెస్ చేసుకొని మనము ఎంత అనేది మనం క్యాల్కులేట్ మళ్ళీ చేద్దాం. ఓకే సార్. రైట్. ఓకే మా రైట్.